హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క నోటిఫికేషన్ రెగ్యులర్గా వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఇమీడియట్గా మీకు అందుబాటులో వస్తాయి. అలాగే ఈ వీడియోస్ అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మన చదువుకునే ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఓకే, ఎందుకంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అండి. అంటే వాళ్ళకు కూడా మనం సాయం చేసిన వాళ్ళం అవుతాము. ఖచ్చితంగా ఎవరికి అవసరం ఉందో నేనైతే అందరినీ చూడలేను. పక్కన మన ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ మనము అయిపోయిన టెన్స్ ఏంటి అంటే పాస్ట్ అయిపోయింది, ప్రెజెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్యూచర్లో ఉన్నాం. ఫ్యూచర్ కూడా సింపుల్ ఫ్యూచర్ కంప్లీట్ అయిపోయి ఫ్యూచర్ కంటిన్యూస్లోకి వస్తున్నాం. ఇక ఫ్యూచర్ కంటిన్యూస్ అంటేనే మీ కంటిన్యూస్ అంటేనే మెయిన్ వర్బ్ అనేది V4లో వస్తుంది అని తెలుస్తాయి. అంటే కంటిన్యూస్ ఏ కంటిన్యూస్ టెన్స్ వచ్చినా మెయిన్ వర్బ్ V4, అది క్లియర్. ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి, విల్ షెల్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. కంటిన్యూస్ కాబట్టి విల్ షెల్తో పాటు బీ ఫామ్ ఉండాలి. అంటే బీ ఫామ్ మీన్స్ బీ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ విల్ షెల్ బీ V4, ఆ తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్. అంటే మన స్ట్రక్చర్ అనేది క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత ఇది ఎగ్జామ్ పర్పస్లో చాలా యూజ్ ఉంటుంది. దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తోటి కూడా కాంబినేషన్ ఉంటుంది. అవి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నెక్స్ట్ ఎగ్జామ్ పర్పస్లో యూజ్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము, స్ట్రక్చర్ నేర్చుకుంటాము, ఆ తర్వాత కీవర్డ్స్ నేర్చుకుంటాం, దాని యొక్క యూసేజ్ ఏందో నేర్చుకుంటాం. అంటే స్ట్రక్చర్ ఏంటో తెలిసింది. ఆ తర్వాత కీవర్డ్స్ ఏంటి, కీవర్డ్స్ కూడా అన్నీ ఉంటాయి. ఫ్యూచర్ యొక్క కీవర్డ్సే ఉంటాయి. అంటే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఫ్యూచర్ యొక్క కీవర్డ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఈ స్ట్రక్చర్ ఏంటి, కంటిన్యూస్ కాబట్టి ఆన్ గోయింగ్ యాక్షన్. ఆన్ గోయింగ్ యాక్షన్ అంటే ఏంటి, కంటిన్యూ అవుతున్న యాక్షన్ అన్నట్టు. అంటే ఏం కావాలి, ది యాక్షన్ స్టార్ట్స్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఇట్ విల్ బి కంటిన్యూ ఇన్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లోనే స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లోనే కంటిన్యూ అయ్యే యాక్షన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అంటాం. ఒకసారి క్లియర్గా మనం డెఫినేషన్ అండ్ కీవర్డ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఒకసారి క్లియర్గా చూద్దాము. ఇప్పుడు ఏం చెప్పానంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అంటున్నాను. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటేనే మనకు V4 మెయిన్ వర్బ్ అనేది V4 వస్తుందని తెలుసు. అంటే కంటిన్యూస్ మీన్స్ V4 అని తెలుసు. మనం ఫ్యూచర్ కాబట్టి విల్ కానీ షెల్ కానీ వస్తుంది. విల్ కానీ షెల్ కానీ ఉంటే ఫ్యూచర్ సెంటెన్స్లో ఆ కంటిన్యూస్ వస్తుంది కాబట్టి బీ ఫామ్ కూడా రావాలి కదా. అంటే విల్ షెల్ బీ ఫామ్ V4 రావాలి. అంటే ఎప్పుడైనా సబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్ వర్బ్ ఉంటుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది అని తెలుసు. అంటే దీని స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ విల్ షెల్ బీ V4 ఆబ్జెక్ట్ అని ఒక క్లియర్ వచ్చింది. ఇది ఎగ్జామ్ పర్పస్లోనే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. స్పోకెన్లో అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు కాబట్టి స్పోకెన్ గురించి ఆలోచించట్లేదు. ఇక్కడ విల్ కానీ షెల్ కానీ ఎక్కడ యూజ్ చేస్తామని కూడా నేను లాస్ట్ క్లాస్లో సింపుల్ ఫ్యూచర్లో చెప్పేటప్పుడే చెప్పాను. అక్కడే ఎలా యూజ్ చేస్తామో అన్ని టెన్స్లో కూడా అదే విల్ షెల్ ఉంటాయి కాబట్టి అన్ని టెన్స్లో కూడా అదే యూజ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి వన్ సెకండ్ రిపీట్ ఇట్. షెల్ అనేది ఐకి కానీ వీక్ కానీ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫ్లూరల్ మాత్రమే షెల్ యూజ్ చేస్తాము. ఇక విల్ మిగతా అన్ని పర్సన్స్ కానీ ఏ నేమ్ వచ్చినా కానీ విల్ యూజ్ చేస్తామని చెప్పాను. అంటే షెల్ అనేది ఐ వీకే, ఐ షెల్ బి వి షెల్ బి అనేది రావాలి తప్ప విల్ బి రాకూడదు. అలాగే అన్నిటికీ విల్ వాడినా తప్పలేదు, ఐ విల్ బి అన్నా తప్పేం లేదు యాజ్ పర్ స్పోకెన్లో. బట్ కానీ మన గ్రామటికల్గా చూసినప్పుడు షెల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. అదే యూజ్ చేయండి ఎగ్జామ్ పర్పస్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో. ఇది క్లియర్. ఇది ఏమైతే ఐకి కానీ వీక్ కానీ వస్తుందని చెప్పాను. ఇక కీవర్డ్స్ గురించి ఒక్కసారి చూసుకుంటే ఎట్ దిస్ టైమ్, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్. ఈ సమయానికి రేపటికైనా, నెక్స్ట్ వీక్ అయినా, నెక్స్ట్ మంత్కైనా, నెక్స్ట్ ఇయర్కైనా, ఈ సమయంలో నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది, ఈ సమయంలో నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ కానీ వచ్చేది ఉందంటే అలాంటి సెంటెన్స్ని కంటిన్యూస్ టెన్స్, అది ఫ్యూచర్ కంటిన్యూస్ అంటాం. ఇట్స్ 7 o'clock టుమారో, ఇట్స్ 7 o'clock టుమారో అన్న ఫ్రమ్ ఫ్యూచర్ టైం, ఫ్రమ్ ప్లస్ ఫ్యూచర్ టైం అన్న, ఫ్యూచర్ టైం అన్న FT అంటే ఫ్యూచర్ టైం అండి. ఫ్యూచర్ టైం ప్లస్ ఆన్వర్డ్స్, ఫ్యూచర్ టైం ప్లస్ ఆన్వర్డ్స్ వచ్చినా కానీ మన కీవర్డ్స్ మనకి ఏమైంది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని అవుతుంది. పాస్ట్ టెన్స్లో కూడా ఇదే సేమ్ ఇట్లా ఎట్ దిస్ టైం, ఎస్టర్డే చెప్పాను. అంటే ఎస్టర్డే అంటే నిన్నటి గురించి చెప్పాను. అంటే లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అని చెప్పాను. అంటే దానికి దీన్ని కంపారిజన్ చేసుకోండి. పాస్ట్ కంటిన్యూస్లో నిన్నటి పని అంటే ఎట్ దిస్ టైం, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అన్నాం. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అంటున్నాం అంతే. ఇప్పుడు ఎట్ 7 o'clock అని టుమారో అంటున్నాం, ఎట్ 7 o'clock, ఎట్ 9 o'clock ఎస్టర్డే అని అంటాం అక్కడ అంతే. అంటే కీవర్డ్స్ కూడా మీరు కొంచెం లాజికల్గా గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రతి 12 టెన్స్లకు కీవర్డ్స్ అన్ని బట్టి పెట్టినట్టు చేయకండి, లాజికల్గా ఆలోచిస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ది యాక్షన్ స్టార్ట్స్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఇట్ విల్ బి కంటిన్యూ ఇన్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లోనే ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి ఒక కొంతకాలం కంటిన్యూ అవుతుంది అని ఫ్యూచర్ అంటారు. దాన్ని ఆన్ గోయింగ్ యాక్షన్ ఇన్ ఫ్యూచర్ టైం అంటారు. అంటే ఆన్ గోయింగ్ యాక్షన్ ఇన్ ఫ్యూచర్ టైం, భవిష్యత్తులో ఈ సమయానికి పని జరుగుతుంది అంటాం. భవిష్యత్తులో ఒక సమయానికి పని జరుగుతుంది అని చెప్పడాన్ని ఆన్ గోయింగ్ యాక్షన్ ఇన్ ఫ్యూచర్ అని చెప్తున్నాం. ఎలా గుర్తుంచుకున్నా ఏం కాదు, భవిష్యత్తులో జరిగే ఒక సమయానికి జరిగే పని అని గుర్తుంచుకున్నా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి అది క్లియర్ చేస్తాను చూడండి. ది స్టూడెంట్స్ అనే వాళ్ళు
ఫ్లూరల్ సింగులర్ పక్కన పెడితే మనకు ఫస్ట్ పర్సన్ వచ్చిందా లేదా చూసుకోండి. ఫస్ట్ పర్సన్ వస్తే షెల్ అనేది యూజ్ చేస్తామని తెలుసు. ఏది వచ్చినా కానీ ద స్టూడెంట్స్ విల్ బి రైటింగ్ దైర్ ఎగ్జామినేషన్ ఎట్ దిస్ టైమ్ టుమారో అన్నాను. స్టూడెంట్స్ అనే వాళ్ళు వచ్చారు, విల్ కానీ షెల్ కానీ రావాలి. విల్లే వస్తుంది ఎందుకంటే ఇది ఫస్ట్ పర్సన్ కావాలి. విల్ తర్వాత బి తర్వాత V4 రావాలి. విల్ బి రైటింగ్ దైర్ ఎగ్జామినేషన్ ఎట్ దిస్ టైమ్ టుమారో అన్నాడు. అంటే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? విల్ బి రైటింగ్ దైర్ ఎగ్జామినేషన్, వాళ్ళు ఎగ్జామినేషన్ రాస్తారు. ఎట్ దిస్ టైమ్ టుమారో, రేపు ఈ టయానికి వాళ్ళు రేపు ఈ టయానికి ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళు ఎగ్జామ్ రాస్తారని చెప్తున్నాం. అంటే ఎట్ దిస్ టైమ్ అనేది వచ్చింది కదా, ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు ఈ టెన్స్ అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఐ వచ్చింది కాబట్టి షెల్ బీనే వస్తుంది కదా. ఐ షెల్ బి గోయింగ్ టు స్కూల్ టుమారో ఎట్ 9 AM. నేను రేపు 9 గంటలకు రేపు ఈ స్కూల్కి వెళుతూ ఉంటాను అన్నాను. అది వెళ్ళడం కూడా కొంత సమయం జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? రేపు ఫ్యూచర్లోనే జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్లో కొంత టైం కంటిన్యూ అవుతుంది స్కూల్కి పోవడం కూడా. We shall be starting a new business in next couple of years. రానున్న 2 సంవత్సరాల్లో మేము ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తామంటున్నాం. ఇక్కడ చూడండి, ఐ కానీ వీ కానీ వచ్చింది కాబట్టి షెల్లే యూజ్ చేశాను. చూసారా, ఐ కానీ వీ కానీ వచ్చింది కాబట్టి అక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫ్లూరల్ తీసుకున్నాను, షెల్ యూజ్ చేశాను. మిగతా అన్నిటికి కూడా విల్లే యూజ్ చేస్తున్నాను. అంటే ఐ కానీ వీ కానీ ఎక్కువ ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా షెల్ యూజ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దే విల్ బి కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ బిల్డింగ్ ఫ్రమ్ నవంబర్ 2030 అంటున్నాను, అంటే 2030. దే విల్ బి కన్స్ట్రక్షన్, వాళ్ళు కొత్త బిల్డింగ్ కడతారు ఎప్పటికీ? నవంబర్ 2030కి. అంటే కట్టడం స్టార్ట్ చేస్తారండి. ఆ టైంలో స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసి కొంత టైం కూడా కంటిన్యూ అవుతాయి. 2030 నవంబర్లో స్టార్ట్ చేస్తే కొంత టైం కూడా కంటిన్యూ అవుతుంది కదా. అంటే ఏదైనా ఒక యాక్షన్ ఫ్యూచర్లో స్టార్ట్ కావాలి, ఇట్ విల్ బి కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ అనాలి. అంటే 2030లో వాళ్ళు స్టార్ట్ చేస్తే అది ఫ్యూచరే. ఆ స్టార్ట్ చేసింది కూడా కొంత టైం అయితే కంటిన్యూ అయ్యేది. ఏమంటే బిల్డింగ్ అంటే ఒక రోజు అయిపోయేదా? కాదు కదా, ఒక క్షణాలు అయిపోయింది కదా. అది కొంత టైం కూడా ఫ్యూచర్లో కంటిన్యూ అవుతాయి. మై సిస్టర్ విల్ బి ప్రాక్టీసింగ్ క్లాసికల్ డ్యాన్స్ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్. వచ్చే నెల నుండి మా సిస్టర్ క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది అన్నాడు. అంటే వచ్చే నెల చూడండి, నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ అంటే ఫ్యూచర్ టైం ఆన్వర్డ్సే కదండి. చూడండి, ఫ్రమ్ నవంబర్ అన్నాను, ఫ్రమ్ ఫ్యూచర్ టైమే కదా. నవంబర్ 2030 అంటే ఫ్యూచర్ టైమే కదా. అంటే ప్రతి కీవర్డ్స్ తోటి తీసుకొని మీకు ఒకటి డౌట్ లేకుండా క్లారిటీ ఇస్తున్నాను. ఇంకోటి చూడండి, వీ విల్ బి లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. వీ వచ్చింది కాబట్టి విల్లే వస్తుంది కదా, అయి కాదు కాబట్టి విల్ బి లెర్నింగ్. లెర్నింగ్ V4 కదా, విల్ బి లెర్నింగ్. వీ విల్ బి లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ నుంచి మేము స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాము అని అన్నట్టు. అంటే నేర్చుకోవడం ఒక రోజు అయిపోతుందా? నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తారు. అది కొంత టైం తర్వాత కొంత టైం కంటిన్యూ చేస్తారు, అప్పుడు నేర్చుకుంటారు అని అర్థం. నెక్స్ట్, రాజు విల్ బి స్టడింగ్ ఫర్దర్. రాజు అనేవాళ్ళు ఇంకా ఫర్దర్ స్టడీస్ చదువుతున్నాడు. ఫర్దర్ స్టడీ అనేది ఏంది? ఫ్యూచర్లో స్టార్ట్ చేసి ఆ తర్వాత కూడా కొంత స్టడీ అంటే ఏమంటే ఒక రోజు అయిపోద్ది కదా, ఒక డిగ్రీనో పీజీనో ఏదో అనుకున్నాను. ఏ కోర్స్ చేసినా కొంత టైం అయితే కంటిన్యూ చేయాలి కదా ఫ్యూచర్లో. అది ఇంకొకటి ఏంటంటే సింపుల్, చూడండి, సింపుల్ ప్రెజెంట్ తోటి ఫ్యూచర్ కంటిన్యూస్ కాంబినేషన్ ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్. ఇప్పుడు పాస్ట్ టెన్స్ లో ఏం చేసామంటే పాస్ట్ టెన్స్ తోటి కాంబినేషన్ తీసుకున్నాను. ఎట్లా తీసుకున్నాను? పాస్ట్ కంటిన్యూస్ అంటే ఒక పాస్ట్ లో ఒకటి యాక్షన్ కంటిన్యూ జరుగుతుంటది, ఒకటి సడన్ యాక్షన్ జరుగుతుంది అని చెప్పాను. ఒకటి కంటిన్యూ యాక్షన్, ఒక సడన్ యాక్షన్. ఒకసారి ఆ వీడియో చూడండి, క్లియర్గా ఉంటుంది. అంటే ఇట్లా కూడా ఒక యాక్షన్ కంటిన్యూ జరుగుతుంది, ఒక సడన్ యాక్షన్ జరుగుతుంది అని చెప్పాను. అయితే ఇక్కడ కూడా ఒక యాక్షన్ జరుగుతుంది, ఫ్యూచర్ లో జరుగుతుంది అనుకుంటాం, దానిలో ఒక సడన్ యాక్షన్ కూడా జరుగుతుంది అంటున్నాను. అంటే ఒకసారి చూడండి, ఈ విల్ బి స్లీపింగ్, అతను నిద్రపోతూ ఉంటాడు. వెన్ సీ రీచెస్ హోమ్ అన్నాను, ఆమె వచ్చే వరకల్లా అతను నిద్రపోతూ ఉంటాడు అంటున్నాను. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అతను నిద్రపోతూ ఉంటాడు, ఆమె వచ్చే వరకల్లా అంటున్నాను. అంటే మనకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారో, ఆయన ఒక టయానికి నిద్రపోతూ ఉంటాడని మనకు తెలుసు. ఆమె బయటికి వెళ్ళింది, ఆమె వాళ్ళ ఇంటికి వచ్చే లోపు అతను నిద్రపోతూ ఉంటాడని ఇంకొకరు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఇంకెవరైనా బయటికి వెళ్ళారు అనుకున్నాయి. సపోజ్ అనుకున్నప్పుడు ఈయన ఇంకా ఇంట్లోకి రాలేదు, ఇక్కడ నిద్రపోయే టైం ఒకటి ఉంటుంది, అదే 2 to 4 నిద్రపోతున్నా అనుకున్నాం. మా డే టైంలో 2 to 4 నిద్రపోతున్నారు, వాళ్ళు పక్కింటి వాళ్ళు వీళ్ళు బయటికి వెళ్ళారు అనుకున్నాయి. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు పోయే వరకల్లా అతను నిద్రపోతూ ఉంటాడు అని అంటది. అంటే ఆమె వచ్చే వరకల్లా అతను నిద్రపోతూ ఉంటాడంటే అది ఫ్యూచర్. ఎట్లా ఫ్యూచర్ అవుతుంది? నిద్ర పోవడం అనేది అలా జరుగుతూనే ఉంటుంది. అప్పటికి ఎప్పటికో వాళ్ళు ఎప్పుడు 12-11 గంటలకు బయటకు వెళ్ళారు అనుకుంటున్నాను. క్లియర్గా వినండి ఒకసారి ఇది, అందుకే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంటి వాళ్ళే అనుకున్నామే, మన ఇంటి వాళ్ళు లేదా ఒక భర్త భార్య అనుకుందాం, పక్కింటిలో ఒక లేడీస్ అనుకున్నాయి. అనుకుంటే ఒక భర్త అనేవాడు నిద్రపోయే టైం 1 నుండి 2 గంటల మధ్య నిద్ర అనుకున్నాయి. వీళ్ళు ఎప్పుడో 9 గంటలకు పోయారు. 9 గంటలకు ఇంటికి పోయినప్పుడు బయటికి వెళ్ళారు. 9 గంటలకు బయటికి వెళ్ళారు. వాళ్ళు 11 గంటలకు ఏమనుకుంటున్నట్టు మనం పోయాక 1-2 అవుతట్టుంది, మనం పోయే వరకల్లా నిద్రపోతట్టుంది, మీ ఆయన నిద్రపోయే ఉంటాడని ఆమెనొచ్చు, లేదా మా ఆయన నిద్రపోయి ఉంటాడని ఆమె చెప్పొచ్చు. ఓకే, ఎట్లా చెప్తున్నారు? వాళ్ళు 11 గంటలకే ఫ్యూచర్ని ప్రిడిక్షన్. ఎందుకు నేను రోజు కూడా 1 to 3 నిద్రపోవడము, 1 to 2 నిద్రపోదాం అనుకుంటున్నాం. వాళ్ళు 11 గంటలకే అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు అంటే మనం నింబేరుగా నిద్రపోయి ఉంటాడు అంటున్నారు. అంటే
అక్కడ 9 గంటల పోయిన వాళ్ళు 11 గంటలకు ఆలోచించరు, ఇక మనం వేరకు 2-3 అవుతుంది, మనం వేరుగా నిద్రపోయి ఉంటాడు అంటున్నారు. అంటే ఈ ఎగ్జాంపుల్ కొంచెం మంచిగా అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నట్టు, ఎందుకంటే ఇది మీకు కన్ఫ్యూజన్ ఏర్పడతాయి. ఈ విల్ బి స్లీపింగ్, అతను నిద్రపోతూ ఉంటాడు. వెన్ షీ రీచెస్ హోమ్, ఆమె ఇంటికి వచ్చే వరకల్లా అని అర్థం. అంటే క్లియర్గా ఐ షెల్ బి టీచింగ్, నేను టీచింగ్ చేస్తుంటే వెన్ ది స్టూడెంట్స్ జాయిన్స్, నేను టీచింగ్ చేస్తూ ఉంటాను, వాళ్ళు స్టూడెంట్స్ వస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే రేపటి గురించి కూడా మేము చెప్పొచ్చు, నేను రేపు కూడా టీచింగ్, ఈ టైంకి రేపు టీచింగ్ చేస్తూ ఉంటాను, వాళ్ళు స్టూడెంట్స్ వస్తూ ఉంటారని కూడా చెప్పొచ్చు. ఓకే, ఈ విల్ బి కమింగ్ టు ద మీటింగ్, ఈ విల్ బి కమింగ్ టు ద మీటింగ్ ఐ ఎక్స్పెక్ట్, అతను మీటింగ్కి వస్తాడు. ఈ ఐ ఎక్స్పెక్ట్, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఎక్స్పెక్టేషన్స్ కానీ మన ప్రెడిక్షన్స్ అంటారు, అంటే ఊహలు అంటారు కదా, అది రావచ్చు కావచ్చు అని, ఆ ప్రెడిక్షన్స్ కూడా ఇందులో వాడుకోవచ్చు, ఈ టెన్స్ లో వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తోటి కూడా ఈ టెన్స్ ని కాంబినేషన్ చేయొచ్చు. అంటే ఈ రెండింటిని ఎగ్జామ్ పర్పస్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటాయి, యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏమనుకుంటాం అంటే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఇక్కడ కూడా సింపుల్ ఫ్యూచర్ వస్తేమో విల్ రీచ్ వస్తుందేమో అనుకుంటారు. విల్ రీచ్ రాదండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తోటే వస్తుంది. ఇంకోటి చూడండి, ఇక్కడ షీ వాడాను కాబట్టి ఈఎస్ వచ్చేది, అంటే షీ రీచెస్ అని వచ్చేది. ఎందుకు వస్తుంది అనేది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చాలా క్లియర్ చెప్పాను. అంతకైతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, ఆ వీడియో మిస్ అయిపోతే. అంటే కొన్ని వర్బ్స్ లకే Note 1, Note 2, Note 3 అని రాపించాను క్లియర్ గా, అది చూడండి ఒకసారి. ఎందుకంటే కొన్ని వర్బ్స్ లకి ఈఎస్, ఐఎస్, ఎస్ అనేది వస్తాయి, మిగతా వాటికి అన్నిటికీ ఎస్ఏ వస్తాయని చెప్పాను. ఒక 3 నోట్స్, Note 1, Note 2, Note 3 అది క్లారిటీ ఉంటే అసలు టెన్సెస్ భయమే ఉండదు. ఒకసారి ఇప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి చూద్దామండి. ఫ్యూచర్ కంటిన్యూస్ అయిపోయింది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి చూద్దాం. పర్ఫెక్ట్ అంటే మనకి ఏ పర్ఫెక్ట్ అయినా V3 అని తెలుసు కదండి, అంటే మెయిన్ వర్బ్ V3 వస్తుంది. పర్ఫెక్ట్ లో హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి, హ్యావ్ ఫార్మ్స్ కాబట్టి ఫ్యూచర్ లో హ్యావే ఉంటుంది. అంటే మళ్ళీ ఫ్యూచర్ కాబట్టి విల్ కానీ షెల్ కానీ ఉంటుందని మనకు ఐడియా ఉంటుంది. అంటే సబ్జెక్ట్ విల్ షెల్, ఏదైనా విల్ షెల్ ప్లస్ హ్యావ్ ఫార్మ్ వస్తుంది, తర్వాత V3 వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్. అంటే ఆ స్ట్రక్చర్ ని క్లియర్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ అంటే యావ్ వస్తుందని తెలుసు. ఇప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో అయినా యావాజ్ లో వచ్చింది, పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్ ఫామ్ వచ్చింది. అంటే ఇక్కడ పాస్ట్ అయితే యావ్ ఫామ్, ఏంటంటే యాడ్ కాబట్టి, అయితే ఫ్యూచర్ లో హ్యావ్ వస్తుంది. అంటే ఏ పర్ఫెక్ట్ టెన్స్ అయినా కానీ మెయిన్ వర్బ్ V3 ఉంటుంది, హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయని గుర్తున్నాయి మనకి. ఈ ఫ్యూచర్ కాబట్టి విల్ షెల్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ విల్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నట్టు, ఇది స్ట్రక్చర్. ఇది కూడా ఎగ్జామ్ పర్పస్ లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక టెన్స్ అండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటున్నాను, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ లో ఒక టైం వద్ద పర్ఫెక్ట్ అయ్యేదాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాం. పర్ఫెక్ట్ అంటే అయిపోతుందని, ఒకటే ఫ్యూచర్ లో ఒక టయానికి అయిపోద్ది అని తెలిసేదే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇంకా చూడండి స్ట్రక్చర్ ఒకసారి చూసాము, కీవర్డ్స్ చూద్దాము, ఆ తర్వాత దాని యొక్క యూసేజ్లు చూద్దాము. యూసేజ్ చూశాక మనకు క్లియర్ గా దీన్ని దేంతో కంపేర్ చేద్దామంటే ఫాస్ట్ పర్ఫెక్ట్ తో కూడా కంపేర్ చేస్తాను. కంపేర్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైంది. అక్కడ కూడా 2 టెన్స్ల కాంబినేషన్ ఉంటుంది, ఇక్కడ 2 టెన్స్ల కాంబినేషన్ ఉంటుంది. అందుకే ఈ 2 కూడా ఒకే వీడియోలో వస్తున్నాయి చూడండి. ఫ్యూచర్ కంటిన్యూస్ కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కానీ సేమ్ ఒకే వీడియోలో తీసుకొస్తాను. అలానే ఆల్రెడీ ఫాస్ట్ కంటిన్యూస్, ఫాస్ట్ పర్ఫెక్ట్ కూడా ఒకే వీడియోలో తీసుకొచ్చాను. అది ఒక్కసారి విన్నాక ఇది కూడా వినండి, చాలా ఈజీగా ఉంటుంది. అంటే రెండింటి కంపారిజన్ చేసుకుంటే మనకు ఎగ్జామ్లో ఈజీగా మనకు మార్క్స్ సంపాదించవచ్చు. ఏమిటి డిఫరెంట్ ఉన్నది అనేది ఒక్కసారి చూడండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాను, ఫ్యూచర్ అంటేనే మనకు విల్ షెల్ అన్నాను. పర్ఫెక్ట్ అంటే V3 వస్తుందని తెలుసు, అంటే మెయిన్ వర్బ్ V3 ఉంటుంది. ఇదే పర్ఫెక్ట్ లో యావ్ ఫార్మ్స్ ఉంటాయి, యావ్ ఫార్మ్స్ కాబట్టి యావ్. ఇది ఫ్యూచర్ కాబట్టి విల్ అండ్ షెల్ వస్తుందని తెలుసు. అంటే మన స్ట్రక్చర్ అనేది సెంటెన్స్ లో స్ట్రక్చర్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని తెలుసు, వర్బ్ లో హెల్పింగ్ వర్బ్ అని తెలుసు. అయితే సబ్జెక్ట్ ఉంది విల్ షెల్, ఫ్యూచర్ చెప్తాయి హ్యావ్ అనేది ప్లస్ V3 ఆబ్జెక్ట్ అనేది మనకు క్లియర్ గా తెలిసిన విషయం ఇది. అయితే ఇప్పుడు ఎగ్జామ్ పర్పస్ లో ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ ని, స్పోకెన్ లో అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి మనం ఏం చేస్తాం, కీవర్డ్స్ చూసుకుంటాము, దాని యొక్క యూసేజ్ చూస్తాం. కీవర్డ్స్ ఏంటంటే బై ప్లస్ ఫ్యూచర్ టైం అండి. బై తర్వాత ఫ్యూచర్ టైం ఎక్కడున్నా అది ఏమైందంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇది. అదే పాస్ట్ పర్ఫెక్ట్ లో బై ప్లస్ పాస్ట్ టైం చూసినాం మనం. బై ప్లస్ పాస్ట్ టైం చూసాను. ఒక కాంబినేషన్ చేసేటప్పుడు వెన్ కానీ లేదా బిఫోర్ కానీ యాజ్ సూన్ యాజ్ కానీ అనే ఆఫ్టర్ కానీ అనేది మనం ఒక కీవర్డ్స్ చూసుకున్నాము. అంటే ఇక్కడ కూడా కీవర్డ్స్ ఏంటనే చూసుకుంటే బై ప్లస్ ఫ్యూచర్ టైం, లేదా బై దిస్ టైం సబ్జెక్ట్ V1 అన్నాను. అంటే సబ్జెక్ట్ V1 అంటే ఏంది, బై దిస్ టైం సబ్జెక్ట్ V1 అంటే ఏంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాంబినేషన్ కూడా ఉంటుంది అని అర్థం. అంటే ఒకసారి చూడండి, ఇది ఒక టైప్ తీసుకోండి. బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ లేదా బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఎక్కడైనా సెంటెన్స్ లో పడితే మనకి ఏం కావాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని తెలుసుకోవాలి. బిఫోర్ కానీ సబ్జెక్ట్ V1 కానీ, దీని బిఫోర్ ఏమొస్తుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చి బిఫోర్ సబ్జెక్ట్ V1 వస్తుంది, అంటే ప్రెసెంట్ టెన్స్ వస్తుంది. ప్రెసెంట్ కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వస్తుంది, అంటే 2 టెన్స్ల కాంబినేషన్ వస్తుంది. దాని కూడా ఎగ్జాంపుల్స్ క్లియర్ గా ఉంటుంది చూడండి. ది యాక్షన్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్ ఫ్యూచర్ బై ఏ పర్టికులర్ టైం. అంటే బై ఏ పర్టికులర్ టైం అంటే బై ప్లస్ ఫ్యూచర్ టైం అని చెప్పాను కదా. అంటే ఒక పర్టికులర్ టైంలో
కంప్లీట్ అవుతుంది యాక్షన్ అని అంటున్నాడు. ఇది చూడండి, దీని డెఫినేషన్ కూడా నేను ఎంత ఈజీగా రాశాను. యాక్షన్ అంటే ఒక పని, విల్ హ్యావ్ కంప్లీటెడ్, సబ్జెక్ట్ ఆల్రెడీ యాక్షన్ వచ్చింది, విల్ హ్యావ్ కంప్లీటెడ్ V3 వచ్చింది. ఇన్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఇది ఏంటి, ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఇన్ ఫ్యూచర్ బై ఏ పర్టికులర్ టైం అని చెప్పాను. అంటే నీకు డెఫినేషన్ లో కూడా ఎక్కడికో ఏదో తీసుకోపోలేదు, ఇక్కడ ఉన్న సెంటెన్స్ ని డెఫినేషన్ చేశాను. ఒక క్లియర్. ఆ తర్వాత ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ కొంచెం నీకు క్లియర్గా అర్థమైతే నీకు ఈ టెన్స్ లో పెద్ద ప్రాబ్లం ఉండదు. దీన్ని కంపేర్ విత్ పాస్ట్ పర్ఫెక్ట్ తో కూడా కంపేర్ చేద్దాం ఒకసారి. చూడండి, దే వచ్చింది కాబట్టి విల్లా షెల్లా అనేది ఆలోచిస్తే విల్లే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే షెల్ ఎక్కడ వస్తుంది, ఫస్ట్ పర్సన్స్ కే వస్తుంది అని చెప్పాను. దే విల్ తర్వాత హ్యావ్ రావాలి కదా, దే విల్ హ్యావ్ V3 రావాలి కదా, కంప్లీటెడ్ కదా, దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్ బై నెక్స్ట్ మంత్. ఇప్పుడు ఈ కోర్సు ఇంగ్లీష్ కోర్స్ అనేది నెక్స్ట్ మంత్ అయిపోతుంది అని చెప్తున్నాను. అంటే ఒక పర్టికులర్ టైంలో నెక్స్ట్ మంత్ వరకు అయిపోతుంది అని చెప్తున్నాను. ఓకే, అంటే దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్ బై నెక్స్ట్ మంత్. వాళ్ళు ఈ నెక్స్ట్ మంత్ వరకు వాళ్ళ కోర్స్ అయిపోగొట్టుకుంటారు అంటే దే కాబట్టి. ఇట్ అనేది వచ్చేదంటే ఈ కోర్స్ గురించి నేను మాట్లాడాను. దే అనే సబ్జెక్ట్ తీసుకున్నానంటే వాళ్ళ కోర్స్ అనేది నెక్స్ట్ మంత్ అయిపోతుంది అని చెప్తున్నారు. వి షెల్ హ్యావ్ రీచ్డ్ యువర్ హౌస్ బై టుమారో మార్నింగ్ అన్నాడు. బై టుమారో మార్నింగ్ అంటే ఇది కూడా బై ప్లస్ ఫ్యూచర్ టైమే కదండి. అంటే వి వచ్చిన తర్వాత ఎట్లా షెల్ వస్తాయి కదా, ఫస్ట్ పర్సన్ కాబట్టి హ్యావే కదా, షెల్ హ్యావ్ రీచ్డే కదా యువర్ హౌస్. అంటే మేము టుమారో మార్నింగ్ వరకల్లా మీ ఇంటికి వచ్చేస్తాము అంటున్నాం. అంటే ఓ ఫంక్షన్ ఉందనుకో, మన రిలేషన్స్ అనుకో, ఏంటి ఇంకా రాలేదు మీరు ఎప్పుడు వస్తారు అని అడిగిరు అనుకో, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, రేపు మార్నింగ్ ఉదయం వరకల్లా మీ ఇంటికానే నేను ఉంటామని చెప్పే సందర్భంలో ఇట్లాంటివి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, షీ విల్ హ్యావ్ గివెన్ యువర్ మనీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అన్నాడు. ఈ మంత్ చివరి వరకల్లా ఆమె నీ యొక్క మనీ ఇస్తుంది అంటున్నాడు. అంటే ఈ మంత్ చివరి వరకల్లా బై ప్లస్ ఫ్యూచర్ టైమ్ గా బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ లేదా ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని అన్నానా. అంటే ఈ షీ విల్ హ్యావ్ గివెన్ యువర్ మనీ, ఆమె నీ డబ్బులు ఇస్తుంది ఎప్పుడు, బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఈ మంత్ చివరి వరకల్లా ఇస్తుంది అని చెప్తున్నాను. అంటే ఈ 4 ఎగ్జాంపుల్స్ కూడా నీకు ఈ బై ప్లస్ ఫ్యూచర్ టైం తోటి వీటితోటి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది చూద్దాం, బై దిస్ టైం బిఫోర్ అనే కాన్సెప్ట్ తోటి తీసుకొద్దాం. బై దిస్ టైం తర్వాత సబ్జెక్ట్ V1 అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క కాంబినేషన్ ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇంతకుముందు టెన్స్ లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాంబినేషన్ ఉన్నది, ఇప్పుడు కూడా సేమ్ ఉంటుంది. చూడండి, I shall have finished my coaching by this time SI exams begins అన్నాడు. అంటే SI ఎగ్జామ్ ప్రారంభానికంటే ముందే ఈ క్లాసెస్ అంటే ఎస్ఏ ఎగ్జామ్ ప్రారంభానికంటే ముందే ఫినిష్ అవుతుంది మై కోచింగ్ అంటున్నాడు. అంటే ఎస్ఏ ఎగ్జామ్ ప్రారంభానికంటే ముందే ఫినిష్ అవుతుంది మా కోచింగ్ అవుతుంది అని చెప్తున్నా. కాలే, ఫ్యూచర్ లో అవుతుంది. ఇప్పుడే కోచింగ్ వెళ్తున్నాడు, కంటిన్యూ అవుతున్నాడు అనుకున్నా. రేపు కూడా కంటిన్యూ అవుతారు కదా. అంటే అది ఎప్పుడు అయిపోద్ది అని చెప్పాలి అంటే మా ఎగ్జామ్ స్టార్ట్ కాకంటే ముందే మా కోచింగ్ అయిపోద్ది అని చెప్పాలి. అంటే ఇంకా కోచింగ్ కంటిన్యూలో ఉంది, అంటే ఫ్యూచర్ లో జరుగుతుంది కొంత. అది ఒక టైంలో ఫిక్స్ పర్టికులర్ టైంలో కంప్లీట్ అవుతుంది. ఏ టైంలో అయిపోతుంది అంటే మా కోచింగ్ అనేది అంటే నోటిఫికేషన్ కానీ లేదంటే ఎగ్జామ్ స్టార్ట్ కాకుండా ముందే అయిపోతుందని చెప్తున్నాడు. అయిపోవడం అనేది ఎట్లా చెప్తున్నాడు అంటే ఒక టైం పీరియడ్ అయితే ఉంటుంది కదా కోచింగ్ కి, ఆ టైం పీరియడ్ లో ఈ పీరియడ్ కి మేము అయిపోతాం కోచింగ్ సెంటర్ అన్న వాళ్ళు చెప్తారు కాబట్టి ఈ టైం పీరియడ్ కి అయిపోతుంది అని చెప్తున్నాడు. అంటే ఎట్లా చూడండి, ఐ షల్ హావ్ ఫినిష్డ్ మై కోచింగ్, మా కోచింగ్ అయిపోయిందని చెప్పట్లే. బై దిస్ టైం ఎస్ఐ ఎగ్జామ్స్ బిగిన్స్, ఎస్ఐ ఎగ్జామ్ స్టార్ట్ కాకంటే ముందే మా కోచింగ్ అయిపోతాది అంటున్నారు. ఒకసారి నన్ను ఆలోచించండి, నా వాయిస్ అయిపోతాది అంటున్నా, అయిపోయింది అనలే, అయిపోతాది అంటున్నా. అంటే ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేస్తున్నాను. అయితే ఇంకొకటి, దీన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ లో అయితే సేమ్ ఎలానే యూజ్ చేస్తామో చూద్దాం ఒకసారి. చూడండి, హై షెల్ హ్యావ్ అనేది, షెల్ అంటే ఫ్యూచరే కదా, హ్యావే కదా, తర్వాత V3 ఫినిష్డే కదా. అంటే ఇది ఫ్యూచర్ ని నీకు తెలియజేసింది, అయిపోతాది అనేది తెలిసింది. ఇదే నేను పాస్ట్ పర్ఫెక్ట్ లో ఎలా కాంబినేషన్ చేస్తాను చూడండి. ఇదే ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై కోచింగ్, నా కోచింగ్ అయిపోయింది ఎప్పుడు, బై దిస్ టైమ్ ఎస్ఐ ఎగ్జామ్స్ బిగాన్ అంటే ఇదేంటి V2నే కదా. ఇది అంటే సింపుల్ పాస్ట్ తోటి కాంబినేషన్ చేశాను. ఇది V1 దేంతో కాంబినేషన్ చేశాను, సింపుల్ ప్రెజెంట్ తోటి, అంటే ప్రెజెంట్ సింపుల్ తోటి కాంబినేషన్ చేశాను. ఇక్కడ షెల్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాడ్ అంటే ఏంటి, యాడ్ ఫినిష్డ్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్, అంటే ఇదేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు V1 వచ్చింది, పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు ఏమైంది V2 వచ్చింది. ఆల్రెడీ ఇది మీకు ఇంతకుముందు లాస్ట్ క్లాస్ లో తెలుసు, పాస్ట్ పర్ఫెక్ట్ లో మనకి ఇలా కాంబినేషన్ ఉంటుందని తెలుసు. బట్ దీనికి డిఫరెంట్ ఏందని తెలియడం కోసం నేను చెప్తున్నాను. ఇదేమో ఎస్ఐ ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి ముందే మా కోచింగ్ అయిపోతాది అని చెప్తున్నాను. అది ఇంకా అయిపోలేదు. ఇదేంటి, ఇది ఆల్రెడీ అయిపోయినది, దాని గురించి చెప్తున్నాను. మాది ఎస్ఐ ఎగ్జామ్ కంటే స్టార్టింగ్ కంటే ముందే మా కోచింగ్ అయిపోయింది, అది కంప్లీట్ అయిన యాక్షన్. ఆ కంప్లీట్ అయ్యి ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ చదువుకునే వాళ్ళు ఇప్పుడే కోచింగ్ పోయే వాళ్ళు ఉంటారు కదా, ఫ్యూచర్ లో అయిపోతుంది కదా అది. అంటే ఇక్కడ మనం ఉంటే ఈ కంప్లీట్ అయిన యాక్షన్ ఏమో పాస్ట్ లో ఉంటుంది. అంటే పాస్ట్ లో ఉంది అంటే ఆల్రెడీ కోచింగ్ పోయి కంప్లీట్ అయింది. అయితే మా ఎస్ఐ ఎగ్జామ్ బిగిన్స్ కంటే ముందే కూడా మాకు కంప్లీట్
కంప్లీట్ అయిపోయింది. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై కోచింగ్, మై కోర్స్ అంటాను. ఓకే, ఇదేమో కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నాడు. దీనికి క్లియర్ చూసుకోండి. ఇంకోటి కూడా సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్. షీ విల్ ఎందుకు వచ్చింది? షీ అంటే థర్డ్ పర్సన్ కాబట్టి విల్ వచ్చింది. ఇది ఐ కాబట్టి షెల్ వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ కాబట్టి షెల్ తీసుకున్నాను. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బిఫోర్ వీ ఆస్క్ హర్. ఏంటి? ఆమెను అడగడానికంటే ముందే ఆమె ప్రాజెక్ట్ వరకు కంప్లీట్ అయ్యింది. ఆ ప్రాజెక్ట్ వరకు కంప్లీట్ చేస్తుంది చేయలే. ఇంకా అరే నువ్వు మనం అడగనవసరం లేదు, మంచి సిన్సియర్ అమ్మాయి, బాగా వర్క్ చేస్తుంది, మనం అడగకంటే ముందే కంప్లీట్ చేసి పెడుతుంది అంటున్నా. చేసి పెట్టడం కాలే, మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాం, చేసి పెడుతుంది అని చెప్తున్నాడు. అయితే ఇది ఫ్యూచర్ చెప్తుంది. ఎక్కడ ఇది ఆస్క్ అనేది ఏంటి? V1 కదా. ఇక్కడ చూడండి, V1 తోటే తీసుకున్నానా? V1 తోటి తీసుకుంటే ఇది విల్ కానీ విల్ హ్యావ్ కానీ ఇది ఫ్యూచర్ కదా. అంటే దీన్ని మనం ఏం చెప్పొచ్చు? ఫ్యూచర్ పర్ఫెక్ట్ లా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ అయింది, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయింది. క్లియర్ అర్థం చేసుకోండి, ఎందుకంటే రెండు ఎగ్జాంపుల్స్ అవి ఎందుకు ఇస్తున్నానో చూడండి. ఇప్పుడు షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బిఫోర్ వీ ఆస్క్డ్ హర్. మేము ఆమెను అడగడానికంటే ముందే ఆమె కంప్లీట్ చేసి మాకు ఇచ్చింది అని అర్థం. ఇది ఆల్రెడీ కంప్లీట్, పాస్ట్ లో ఒక వర్క్ ఇచ్చారు, ఆ వర్క్ మేము ఆమెను అడగకంటే ముందే ఆమె మాకు ఆల్రెడీ కంప్లీట్ చేసి పెట్టింది అని చెప్తున్నాం. అంటే అది కంప్లీట్ అయిన యాక్షన్. ఇక్కడేమో కంప్లీట్ చేస్తుంది అనే నమ్మకం, ఇక్కడ కంప్లీట్ అయిన యాక్షన్ గురించి చెప్తున్నాం. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కు రెండు కూడా అయిపోయిన యాక్షన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ రెండు కూడా జరుగుతాయి ఒక టైంలో, ఖచ్చితంగా అవుతుంది అనే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే బై ప్లస్ ఫ్యూచర్ టైం చూపెడుతుంది అని చెప్తున్నాం. బై ప్లస్ ఫ్యూచర్ టైం చూపెట్టే క్రమంలో మనం ఏం చేస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తోటి కాంబినేషన్ తీసుకుంటాం. ఎందుకంటే ఎగ్జామ్ పర్పస్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తీసుకుంటాము, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే సింపుల్ ఫ్యూచర్ తీసుకుంటామనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్ తీసుకోమండి, ఏం తీసుకుంటాం? ప్రెజెంట్ సింపుల్ మాత్రమే తీసుకుంటాం. ఇది మాత్రం క్లియర్గా ఉంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి.